హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను భక్షక్ అనే ఒక థ్రిల్లింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ స్టోరీ ఏంటంటే రియల్ గా బీహార్ లో మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన కథను బేస్ చేసుకొని తీసిన చిత్రం అన్నమాట. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక కథలోకి వెళ్తే, కథ స్టార్ట్ అవడంతోనే బీహార్ లో ఒక మధ్యరాత్రి బాలికా గృహంలో పప్పు అనే ఈ వ్యక్తి ఒక అమ్మాయిని దారుణంగా బలవంతం చేసి ఆ అమ్మాయి ఎంతకు లొంగకపోవడంతో ఆ అమ్మాయిని పీకపిసికి చంపేస్తారు. అప్పుడు సోను సింగ్ అనే ఇతను వస్తాడు. చనిపోయిన అమ్మాయిని ఇద్దరు కలిసి కాల్చడానికి తీసుకొస్తారు. చనిపోయింది ఒక అనాథ పిల్ల. ఇది బిన్సీ సాహు అనే బాలికా గృహాన్ని రన్ చేసే అతనికి సంబంధించిన మ్యాటర్ అని అక్కడి కాటికాపరికి చెప్పి ఆ అమ్మాయిని కాల్చి అని చెప్పి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఒక 5 నెలల తర్వాత పాట్నాలో వైశాలి అనే ఈమెని చూపిస్తారు. వైశాలి ఒక జర్నలిస్ట్. రాత్రి టైంలో గుప్తా అనే ఒక ఇన్ఫార్మర్ వైశాలికి ఈ బాలికా గృహంలో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల గురించి చెప్తాడు. ఈ రిపోర్ట్ వచ్చి 2 నెలలు అయినా సరే ఎవరు ఈ ఇష్యూని పట్టించుకోలేదు అని చెప్తే, మొదటగా వైశాలి ఈ న్యూస్ రియలా ఫేకా అని చెప్పి డౌట్ గా ఉంటుంది. కానీ గుప్తాజీ మాటలు నమ్మి ఆ న్యూస్ ని తీసుకుంటుంది. అయితే వైశాలి రన్ చేస్తున్న న్యూస్ ఛానల్ పెద్దగా ఆదరణ లేదు. వైశాలి సక్సెస్ అవటానికి 4 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉంటుంది. వైశాలి మరియు ఒక ముసలతనైన భాస్కర్ అనే ఇతను కెమెరామ్యాన్ గా రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటారు. వైశాలి భర్త అరవింద్ అనే ఇతను వైశాలి చేస్తున్న పనికి ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తావు, అవసరం లేదు కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే వైశాలి ఆ బాలిక గృహానికి సంబంధించిన రిపోర్ట్ చదివాక ఆ గృహం ఉన్న చోటికి వస్తుంది. కానీ అక్కడ వైశాలి వాళ్ళని లోపలికి రాకముందే సోను సింగ్ మీకు ఇక్కడేం పని, ఫోటో ఎందుకు తీస్తున్నారు అని చెప్పి వైశాలి వాళ్ళని వెనక్కి పంపిస్తాడు. అట్నుంచి వైశాలి అదే ఊర్లో ఉన్న తన భర్త వాళ్ళ అన్నయ్య అయిన సంజయ్ అనే ఇతన్ని కలుస్తారు. అప్పుడు సంజయ్ మరియు అతని భార్య వైశాలితో మీ లైఫ్ గురించి ఆలోచించవా, పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు కనవా అని చెప్పి అంటూ ఉంటే వైశాలి వచ్చి నాకు చాలా పనులున్నాయి, అవి అన్ని చక్కబడ్డాక ఆలోచిస్తా అని చెప్పి చెప్తుంది. అలాగే సంజయ్ వచ్చి వైశాలి రన్ చేస్తున్న న్యూస్ ఛానల్ ను చూసి ఇదా మీరు చేసేది, దీన్నెవరు చూస్తారు అని చెప్పి నవ్వుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. తర్వాత వైశాలి భాస్కర్ చైల్డ్ వెల్ఫేర్ కమిట్ ఆఫీస్ కి వచ్చి అక్కడ మిథిలేష్ అనే ఒక ఆఫీసర్ ని కలుస్తారు. బాలిక గృహంలో అమ్మాయిలపై జరిగే దారుణాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి అడిగితే ఆ మిథిలేష్ వచ్చి మా దగ్గరికి గవర్నమెంట్ నుండి ఎలాంటి రిపోర్ట్ రాలేదు, అక్కడ అన్యాయం జరుగుతున్న సమాచారం కూడా లేదు, ఒకవేళ అలాంటి రిపోర్టే వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను అని చెప్పి వైశాలి ఇచ్చిన రిపోర్ట్ ని పక్కన పెట్టి మాట్లాడతాడు. వైశాలి మిథిలేష్ తో మాట్లాడిన తర్వాత వైశాలి భర్త అరవింద్ కి బిన్సీ సాహు అనే వ్యక్తి నుండి బెదిరింపు కాల్ వస్తుంది. దాంతో అరవింద్ రాత్రి ఇంటికి వచ్చిన వైశాలిని నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు, నేను ఒక సాధారణ మనిషిని, నేను ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోలేను అని చెప్పి వైశాలిపై కోపం చూపిస్తాడు. దానితో బిన్సీ సాహు ఎవరో మాకు ముందే చెప్పాలి కదా అని చెప్పి గుప్తాను పిలిచి వైశాలి అడుగుతుంది. అప్పుడు గుప్తా వచ్చి ఆ బిన్సీ సాహుకి 3 పత్రికా ఛానళ్లు ఉన్నాయి, అతనికి గవర్నమెంట్ లో చాలా పలుకుబడి ఉంది, అతని కోసం పనిచేసే వాళ్ళు ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నారు అని చెప్పి చెప్తాడు. దాంతో వైశాలి ఇది చాలా పెద్ద కేసు లాగా ఉంది అని చెప్పి ఏం చేయాలో అని ఆలోచిస్తూ మళ్ళీ ఆ రిపోర్ట్ ని చదువుతుంది. అయితే ఆ రిపోర్ట్ లో బాలికా గృహంలో మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు, దారుణమైన పద్ధతుల ద్వారా హింసిస్తున్నట్లు, ఆ హింసను తట్టుకోలేక బాలికలు చనిపోతున్నట్లు రాసి ఉంటుంది. అది చదివిన వైశాలి ఎమోషనల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే ఆ బాలికా గృహం నుండి ఎవరైనా అమ్మాయిలు వేరే షెల్టర్ హోమ్స్ లో ఉన్నారా అని చెప్పి వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. కానీ ముఖ్యంగా ఆ బాలిక గృహం నుండి ఎవ్వరూ వేరే హోమ్స్ లో కనిపించకపోవడం వలన వైశాలి డైరెక్ట్ గా బిన్సీ సాహునే కలవటానికి ప్రయత్నిస్తుంది. బిన్సీ సాహు బాలికా గృహం గురించి వైశాలి చెప్పిన న్యూస్ ని చూస్తాడు. వైశాలి బిన్సీ సాహుని మీట్ అవుతుంది. అప్పుడు బిన్సీ సాహు వచ్చి మా జోలికి ఎందుకు వస్తున్నారు, చచ్చిపోవాలి అని చెప్పి ఆశగా ఉందా అని నవ్వుతూ బెదిరిస్తూ మాట్లాడతాడు. అక్కడ నుండి వైశాలి ఇంటికి వస్తే ఇంట్లో భర్త అరవింద్ తో గొడవ జరుగుతుంది. అప్పుడు వైశాలి చిన్న చిన్న పిల్లలు దారుణమైన పరిస్థితులను
ఎదుర్కొంటున్నారు. ఒక జర్నలిస్ట్ గా వాళ్ళని సేవ్ చేయాలి అని చెప్పి తిరుగుతున్నా, అలాగే మన దాకా వస్తే కానీ ఆ నొప్పి తెలియని వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్పి భర్తతో ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మళ్ళీ తెల్లారు లేసి షెల్టర్ హోమ్స్ అన్ని తిరుగుతూ ప్రత్యేకంగా ఆ బాలిక గృహం నుండి ఎవరైనా అమ్మాయిలు దొరుకుతారేమో అని చెప్పి వెతుకుతూ ఉన్నప్పుడు ఒక షెల్టర్ హోమ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు సుధా. అయితే సుధా బాలిక గృహంలో వంట మనిషిగా పనిచేసిన అమ్మాయి. సుధాని వైశాలి ఆ బాలిక గృహం గురించి అడిగితే మొదట్లో సుధా చెప్పడానికి భయపడుతుంది. తర్వాత నా పేరు బయటికి రాదు కదా అని చెప్పి అడిగి సుధా ఆ బాలిక గృహం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అయితే 2 సంవత్సరాల క్రితం సుధా ఆ బాలిక గృహంలోకి వంట మనిషిగా వెళ్తుంది. అక్కడ మొదట సోను సింగ్ ని చూస్తుంది. తర్వాత బేబీ రాణి అనే ఈమెని చూస్తుంది. బేబీ రాణి సుధాని బాలికలున్న రూమ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ బాలికలు మొత్తం కుప్ప కుప్పగా ఒకే రూమ్ లో కింద కూర్చొని కనిపిస్తారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి. అప్పుడు బేబీ రాణి వచ్చి వీళ్ళలో మెంటల్ ఉన్న బాలికలు కూడా ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త అని చెప్పి సుధాకి చెప్తుంది. అయితే తర్వాత సుధా కిచెన్ లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఈ మైనర్ బాలిక వచ్చి సుధాతో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకో అని చెప్పి చెప్తూ ఉండగా బేబీ రాణి వచ్చి ఆ బాలికని కొట్టి పంపిస్తుంది. అప్పుడు బేబీ రాణి సుధాతో నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడుకు, నీకు కావాలంటే నాతో ఎంతైనా మాట్లాడు అని చెప్పి సుధాని చూస్తూ అదో రకంగా మాట్లాడుతుంది. తర్వాత రాత్రి టైంలో సోను సింగ్ మిగతా మగాళ్ళు ఈ బాలికల్లో ఒక ఇద్దరిని లాక్కుపోవటం సుధా గమనిస్తుంది. దాని తర్వాత ఈ బేబీ రాణి బాలికలతో ఫిజికల్ గా కలవటం సుధా గమనిస్తుంది. లాక్కుపోయిన బాలికలతో మగాళ్ళు మృగాలుగా ప్రవర్తించడం సుధా గమనించి భయపడిపోతుంది. అప్పుడు సుధా మళ్ళీ రూమ్ లోకి వచ్చాక సుధా దగ్గరికి ఈ బాలిక వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీ ప్రాణాలు కాపాడుకో, నిన్న నన్ను కూడా ఇలాగే తీసుకెళ్లారు, సిగరెట్లతో కాల్చారు, నరకం చూపించారు, రేపు ఆ పరిస్థితి నీకు కూడా రావచ్చు అని చెప్పి చెప్తుంది. అంతలోనే తెల్లవారుతుంది. అప్పుడు బిన్సీ సాహుగాడు బాలిక గృహంలోకి వచ్చి ఎవరో నరకం చూపించినందుకు ఒక అమ్మాయి హెల్త్ ఇష్యూస్ వల్ల అరుస్తూ ఉంటే ఆ అమ్మాయిని పీక బిస్కి చంపేయమని చెప్తాడు. దాని తర్వాత బిన్సీ సుధాని చూసి ఎప్పుడో ఒకసారి వాడుకోవాలి అని చెప్పి తన మనుషులతో మాట్లాడతాడు. ఆ రోజు రాత్రి మొత్తం బాలికలతో పార్టీ ఏర్పాటు చేసి అందరూ మృగాలుగా బాలికలతో పార్టీలో డాన్సులు చేస్తూ ఉంటే అప్పుడు ఆ టైంలో సుధా మెల్లగా అక్కడ నుండి తప్పించుకొని బయటపడుతుంది. సుధా చెప్పిన కథ అంతా విన్న వైశాలి భాస్కర్ తో మనం ఎలాగైనా ఆ బాలికలకు హెల్ప్ చేయాలి అంటే భాస్కర్ వచ్చి సాక్ష్యాలు లేకుండా మనం మాత్రం ఏం చేయగలుగుతాం అని చెప్పి అంటాడు. కానీ వైశాలి ఎమోషనల్ అవుతూ సాటి మనుషులుగా మనం ఈ మాత్రం తెలివిగా ఆలోచించి ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడేలా చేయలేకపోతే ఇంకా మనం ఎందుకు అని చెప్పి ఎలాగైనా సరే మనం ఆ బాలికల్ని కాపాడాలి అని చెప్పి స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. తర్వాత ఇంట్లో వైశాలిని తన భర్త అన్నయ్య అయిన సంజయ్ మరియు తన భార్య చులకనగా చేసి మాట్లాడతారు. అప్పుడు వైశాలి సంజయ్ తో మీరు ఒక లాయర్ కదా, బిన్సీ సాహుపై PIL ఫైల్ చేయగలరా, మీరది చేయలేరు, మీరది చెయ్యకపోయినా నాకు వేరే ఎవరో ఒకరు PIL ఫైల్ చేసే లాయర్ దొరుకుతారు, నేను మాత్రం ఆ బిన్సీ సాహుని వదిలిపెట్టను అని చెప్పి చెప్తుంది. తర్వాత ఎవరో తెలియదు కానీ బిన్సీ సాహుపై తను రన్ చేస్తున్న బాలిక గృహంపై హైకోర్టులో PIL ఫైల్ చేస్తారు. అది తెలిసిన బిన్సీ గవర్నమెంట్ లో సాంఘిక మంత్రి పదవిలో ఉన్న బిజ్జిమోహన్ అనే ఇతన్ని కలుస్తాడు. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ వైశాలి అనే రిపోర్టర్ ని ఆపు, లేదంటే నేను దాన్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి మాట్లాడతాడు. బ్రిడ్జిమోహన్ వచ్చి నేను చూసుకుంటాను, ఆ రిపోర్టర్ జోలికి మాత్రం వెళ్ళకు, అంత రచ్చ రచ్చ అవుద్ది అని చెప్పి మాట్లాడతాడు. ఆ కోపంలో బిన్సీ సాహు అక్కడి నుంచి వచ్చి బాలికా గృహంలో బాలికలపై బెల్ట్ తో కొడుతూ ఉంటాడు. అప్పుడు సోను సింగ్ వచ్చి ఆ PIL వేసింది ఎవడో తెలియట్లేదు కానీ నాకు ఆ సంజయ్ వేశాడు అని చెప్పి డౌట్ గా ఉంది, సంజయ్ ఆ వైశాలికి బావ కూడా అవుతాడు, నాకెందుకో వాడే వేసుంటాడు అని చెప్పి డౌట్ ఉంది అని చెప్పి సోను సింగ్ అంటాడు. అంతే ఇక నెక్స్ట్ బిన్సీ సాహు మనుషులు సంజయ్ ని విపరీతంగా కొట్టి వార్నింగ్ ఇస్తారు. దానికి వైశాలి బిన్సీ మనుషులపై కేసు పెడదాము అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు బిన్సీపై కేసు తీసుకోరు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంజయ్ ఈ PIL ఫైల్ చేయాలి
చేయలేదు, అది వేరే ఎవరో చేశారు. దానికి సంజయ్ అనుకొని వైశాలి వలన సంజయ్ ని కొట్టడంతో సంజయ్ వైశాలిని హాస్పిటల్లో విపరీతంగా తిడుతూ ఉంటాడు. వైశాలి ఎమోషనల్ అవుతుంది. భర్త అరవింద్ వైశాలికి సపోర్ట్ గా ఉంటాడు. అప్పుడు వైశాలి సంజయ్ పై జరిగిన దాడిని ఆయుధంగా మార్చుకుంటా అని చెప్పి ఒక న్యూస్ ని చెప్తుంది. బాలికా గృహంపై వేసిన పిఐఎల్ ను ఇప్పటి వరకు ఏ మీడియా న్యూస్ ఛానళ్లు న్యూస్ ని కవర్ చేయడం లేదు. అలాగే బిన్సీ సాహును ప్రభుత్వం ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు పిఐఎల్ వేసిన సంజయ్ ని బిన్సీ సాహు మనుషులు దారుణంగా కొట్టారు అని చెప్పి న్యూస్ చెప్తుంది. కానీ ఆ న్యూస్ పెద్దగా ఎవరు చూడరు. వైశాలి నిరాశ పడుతుంది. అయితే తర్వాత ఆ ఏరియాలోకి కొత్తగా ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ జాస్మిన్ అనే ఈమె వస్తుంది. వైశాలి భాస్కర్ వెళ్లి ఎస్పీ జాస్మిన్ ని కలుస్తారు. బాలికా గృహంలో జరిగే దారుణాలను బిన్సీ సాహు గురించి చెప్తారు. కానీ జాస్మిన్ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇది నమ్మలేము, నేను నా పై ఆఫీసర్ తో మాట్లాడి దీని గురించి చూస్తా అని చెప్పి అంటుంది. జాస్మిన్ పై ఆఫీసర్ తో మాట్లాడి ఈ కేసును సీరియస్ గా తీసుకుంటుంది. బాలికా గృహంలో పనిచేసే సోనుని అరెస్ట్ చేయడానికి కానిస్టేబుల్స్ ని కూడా పంపిస్తే బిన్సీ సాహు పోలీసుల్ని లోపలికి కూడా రానివ్వడు. అక్కడ వైశాలి సాంఘిక శాఖ మంత్రిపై బ్రిడ్జి మోహన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ బాలికా గృహం కేసులలో తను ఇరుక్కుంటానేమో అని చెప్పి బ్రిడ్జి మోహన్ కి భయం కలిగేలా చేస్తుంది. అయితే తర్వాత ఎస్పీ జాస్మిన్ వైశాలిని కలిసి బిన్సీ సాహు కనీసం మా పోలీసులను బాలిక గృహంలోకి కూడా రానివ్వడం లేదు, అతనికి ప్రభుత్వం నుండి సపోర్టర్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు, మనం అతన్ని శిక్షించాలన్నా ఆ గృహంలోని బాలికలను రక్షించాలన్నా ఎటువంటి దారి కనిపించడం లేదు, మన దగ్గర ఎటువంటి ఆధారం కూడా లేదు అని చెప్పి చెప్తుంది. కానీ నువ్వు ఇంకా ఇన్ఫర్మేషన్ ని ఆధారాలని తీసుకురాగలిగితే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పి జాస్మిన్ వైశాలికి చెప్పడంతో వైశాలి దీని గురించి ఆలోచిస్తూ ఉండగా ఈ గుప్తాజీ వైశాలి దగ్గరికి మరో కేసు మరో ఇన్ఫర్మేషన్ ని పట్టుకొని వస్తాడు. అయితే బాలిక గృహంపై పిఐఎల్ ఫైల్ చేసింది ఈ గుప్తాజీ అని చెప్పి తెలుస్తుంది. మీరు ఈ కేసుని ఇంతగా ముందుకు తీసుకుపోతున్నారు, అందుకే మీకు సపోర్ట్ చేద్దామని పిఐఎల్ నేనే ఫైల్ చేశాను అని చెప్పి గుప్తా చెప్తాడు. తర్వాత గుప్తా చెప్పిన ఇన్ఫర్మేషన్ ని వాడుకొని వైశాలి సాంఘిక శాఖను సవాల్ చేస్తుంది, ఒత్తిడి చేస్తుంది. బాలికా గృహం గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే తీరును వివరిస్తూ వార్తలు చెప్తూ ఉండేసరికి బిన్సీ సాహుకి అతని మనుషులకు సాంఘిక మంత్రికి భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం సీఎం ఆ బాలిక గృహంపై ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసేలా చేస్తుంది. ఈ విషయాన్ని జాస్మిన్ వైశాలికి చెప్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందువలన మనం ఆ గృహంలోకి వెళ్లి అక్కడ పిల్లల్ని సేవ్ చేయొచ్చు, కానీ వాళ్ళకి అక్కడ అన్యాయం జరుగుతున్నట్లు నిరూపించలేము, బన్సీకి శిక్ష పడేలా చేయలేము అని చెప్పి చెప్తుంది. అప్పుడు వైశాలి వాళ్ళకు శిక్ష పడాలి అంటే ఏం చేయాలి చెప్పండి అని చెప్పి ఎమోషనల్ గా అడుగుతుంది. అప్పుడు జాస్మిన్ వచ్చి సాక్ష్యం కావాలి, ఏ న్యాయస్థానం అయినా మనం చెప్పే మాటలు నమ్మదు, వాటికి సాక్ష్యాలు కావాలి, ఒకవేళ నువ్వు కనుక నాకు సాక్ష్యం తీసుకురాగలిగితే బన్సీ సాహు కథ నేను ముగిస్తా అని చెప్పి జాస్మిన్ చెప్తుంది. దాంతో వైశాలి తనకున్న ఒకే ఒక సాక్ష్యం సుధా. వైశాలి సుధా దగ్గరికి వచ్చి బాలికా గృహంలో జరిగే దారుణాల గురించి నీకు మాత్రమే తెలుసు, నువ్వు ఒక్కదాని మాత్రమే సాక్ష్యం, ఆ నిజాన్ని నువ్వే చెప్పాలి అని చెప్పి అడుగుతుంది. కానీ సుధా తనకు బన్సీ లాంటి చెడ్డవాళ్లతో శత్రుత్వం వద్దు అని చెప్పి భయపడుతూ నేను నిజాలు చెప్పను అని చెప్పి అంటుంది. దాంతో వైశాలి వచ్చి ఆ బాలికా గృహం నుండి నువ్వు బయట పడకపోతే ఈ రోజు నీ పరిస్థితి కూడా అక్కడి బాలికల లాగే ఉండేది, వాళ్ళు నిన్ను కాపాడి నీకు హెల్ప్ చేశారు, నువ్వు కూడా వాళ్ళని ఇప్పుడు కాపాడగలవు, ఒక మనిషిగా మనం మంచి చెయ్యాలి, అది కూడా నీకు సహాయం చేసిన ఆ బాలికలను నువ్వు కాపాడాల్సిన బాధ్యత నీకుంది, వాళ్ళను మనం కాపాడాలి, ఆ బాలికలు అనాథలు, నువ్వు మాత్రమే వాళ్ళని కాపాడగలవు అని చెప్పి వైశాలి ఎమోషనల్ గా చెప్పడంతో సుధా బాలికా గృహంలో బాలికలపై బన్సీ సాహు మరియు అతని మనుషులు చేస్తున్న అత్యాచారాలను తను చూసిన తనకు తెలిసిన ప్రతి నిజం బయట పెడుతుంది. అంతే, ఇక అది విన్న గవర్నమెంట్ దిగి వస్తుంది, సీఎం ఆర్డర్ పాస్ చేస్తాడు. ఎస్పీ జాస్మిన్ బాలికా గృహంలోకి వచ్చి మొత్తం బాలికలందరినీ సేవ్ చేసి తీసుకెళ్తుంది. అలాగే
బన్సీ సాహు మరియు అతని మనుషుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇప్పటి వరకు ఈ ఇష్యూని పట్టించుకొని మీడియా ఇప్పుడు వచ్చి న్యూస్ కవర్ చేస్తూ ఉంటారు. చివరగా వైశాలి తను అనుకున్నది సాధిస్తుంది. బాలికలను సేవ్ చేయడంతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది. అలాగే తన కోషిష్ న్యూస్ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది. అంతటితో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.